మేడారం మహాజాతర పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో 518 హుండీల లెక్కింపు ప్రారంభమైంది. గత ఏడాది కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హుండీ లెక్కింపు కోసం 158 మంది సిబ్బంది, 200 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచామని ఆలయ అధికారులు తెలిపారు. 7 రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మేడారం మహాజాతర 2024 సంవత్సరానికి సంబంధించి జాతరలో ఏర్పాటు చేసినటువంటి 518 హుండీలను ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండలో లెక్కింపు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ములుగు జిల్లా అధికార యంత్రాంగం తరపున ఆర్డీఓ ములుగు గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపు నుంచి స్పెషల్ సూపర్వైజింగ్ ఆఫీసర్ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ గారు, ఈఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ 518 హుండీలను వారం నుంచి 10 రోజుల్లోపు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకా ముందు కంప్లీట్ చేసుకోవడానికి ప్రత్యేకించి స్పెషల్ మెషినరీ, రైస్, కరెన్సీ నోట్స్, తర్వాత కాయిన్స్ సపరేట్ చేయడానికి స్పెషల్ మెషినరీ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరము. కాబట్టి వారం కంటే ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎట్లా అటు 1 వీక్ టు 10 డేస్ మధ్యలో కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈసారి కూడాను భక్తులు గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. అధిక రద్దీ దృష్ట్యా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి హుండీస్లో కొన్ని కొబ్బరి నీళ్లు, తర్వాత బెల్లము ఇవన్నీ పడి నోట్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి తడిచున్నాయి. అటువంటి వాటిని సపరేట్గా హుండీస్ పక్కకు పోయడం జరిగింది. వాటిని వాటర్లో క్లీన్ చేసిన తర్వాత వాటిని మనము లెక్కించి బ్యాంక్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.